వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో మనం ప్రెగ్నెన్సీ కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఏ పొజిషన్లో ఉండాలి, అంటే కలిసిన తర్వాత వాష్ చేసుకోవాలా లేదంటే ఏ టైంలో కలవాలి, అలాగే ఎంతసేపు వరకు బెడ్ మీదే ఉండాలి, ఇలాంటి చాలా డౌట్స్ అనేవి కామన్గా ఎదుర్కొంటూ ఉంటారు. మరి అలాంటి డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా చర్చించుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరల్గా కపుల్స్ ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నారు అంటే వాళ్ళకి ఎన్నెన్నో డౌట్స్ అనేది వాళ్ళల్లో వస్తూ ఉంటాయి. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి వచ్చే డౌట్స్ కన్నా కూడా సెకండ్ ప్రెగ్నెన్సీలో తగ్గుతూ ఉంటాయి. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే కపుల్స్కి ఎక్కువ, బోత్ కపుల్స్ కూడా ఎక్కువ డౌట్స్ ఉంటాయి. వాటిల్లో కొన్ని పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మరి మొట్టమొదటిసారిగా ఎప్పుడు కలవాలి అనేది ఫస్ట్ డౌట్ అనమాట. అంటే మీ సైకిల్ని బేస్ చేసుకొని మీ పీరియడ్ ఎప్పుడుంది ఆ బేస్ చేసుకొని 8th డే నుంచి, అంటే పీరియడ్ అయినా 8th డే నుంచి మీరు 21st వరకు కూడా ఆల్టర్నేట్ డేస్లో అయినా కలవచ్చు, లేదంటే రోజైనా కూడా కలవచ్చు. అంటే చాలామంది అడుగుతుంటారు డైలీ కలవాలా లేదంటే ఆల్టర్నేట్ డేస్ కలిసినా సరిపోతుందా అని చెప్పేసి అడుగుతుంటారు. కాబట్టి మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను. సో డైలీ కలిసినా కూడా లేదంటే ఆల్టర్నేట్ డేస్ కలిసినా కూడా మీకు ప్రోగ్నోసిస్ అనేది వస్తుంది. ఎందుకంటే ఒక అండం రిలీజ్ అయినప్పుడు 24 hours వరకు కూడా దాని యొక్క లైఫ్ స్పాన్ ఉంటుంది. అలాగే స్పోమ్ యొక్క లైఫ్ స్పాన్ 48 hours వరకు కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఆల్టర్నేట్ డేస్ కూడా మీరు రిలేషన్షిప్లో ఉన్నట్లయితే సక్సెస్ రేట్ అనేది కూడా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్, ఏ పొజిషన్లో ఉంటే అంటే అది స్పోమ్స్ అనేవి గర్భాశయంలోకి వెళ్ళిపోతాయి అనేది సెకండ్ డౌట్ అనమాట. పర్టికులర్ పొజిషన్లో ఉండాలి అని చెప్పేసి ఎక్కడ కూడా మనకి ఆర్టికల్స్ కానీ రీసెర్చ్ ఫైండింగ్స్ కానీ ఎక్కడ చెప్పలేదన్నమాట. పొజిషన్ అంటే మీరు మామూలుగా భార్యాభర్తలు కలిసినప్పుడు ఒక 10 minutes వరకు మీరు హిప్ కింద ఒక 1 or 2 పిల్లోస్ని పెట్టుకొని మీరు జనరల్గా పడుకున్నట్లయినా కూడా ఆ యొక్క స్పర్మ్ అనేది ట్రావెలింగ్ అనేది ఈజీగా గర్భాశయంలోకి వెళ్ళేదానికి కరెక్ట్గా ఉంటుంది. సో అంతే తప్ప మీకు స్పెసిఫిక్గా ఎలాంటి పొజిషన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఎంతసేపు వరకు అలాగే బెడ్ మీద ఉండాలి, త్రూఅవుట్ నైట్ అలాగే ఉండాలా, అలా లేకపోతే మాకు ప్రెగ్నెన్సీ రాదా, ఇమీడియట్గా వాష్ చేస్తే ప్రెగ్నెన్సీ రాదా అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. అలా ఏమీ లేదు. మీరు ఒక 10 to 15 minutes వరకు కూడా అదే పొజిషన్లో మెయింటైన్ చేసి తర్వాత మీరు పొజిషన్ని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాష్ చేసుకోవచ్చా, వాష్ చేసుకోవటం వలన స్పర్మ్స్ అన్నీ బయటకు వస్తాయేమో అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఈ స్పర్మ్స్ అనేవి మార్ఫాలజీ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, మొబిలిటీ కావచ్చు. సో ఈ మొటిలిటీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయంటే వితిన్ ద సెకండ్స్లో అవి గర్భాశయాన్ని రీచ్ అయిపోతాయి అన్నమాట ఆ ట్రావెల్లో. సో మీరు వాష్ చేసుకోవాలనుకుంటే యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ కానీ సోప్స్ కానీ ఈ యొక్క హై డిటర్జెంట్స్ యూజ్ చేసుకోవటం వలన స్పర్మ్ మేబీ డిస్ట్రాయ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవటం మంచిది. సో మీకు డౌట్స్ కోసం చెప్తున్నాను. సో వాష్ చేసుకునే ముందు ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోండి. ఎలాంటి డిటర్జెంట్స్ని అయితే ఎలాంటి సోప్స్ అలాంటివి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు, మేము లేచిన వెంటనే మొత్తం కూడా లీక్ అయిపోతుంది, ఇంకా స్పర్మ్ గర్భాశయాన్ని ఎప్పుడు చేరుతుంది, మాకు ప్రెగ్నెన్సీ రావాలంటే ఎలా చేయాలి అని కూడా క్వరీస్ అడుగుతూ ఉన్నారు. స్పర్మ్ అనేది లీక్ అవుతుంది అనేది మీ అపోహ. ఏదైతే మొటిలిటీ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయో అవి గర్భాశయాన్ని రీచ్ అయిపోతాయి. రిమైనింగ్ లూబ్రికెంట్స్ జెల్లీ టైప్లో ఉండేదంతా కూడా మొత్తం బయటికి వచ్చేస్తుంది అనమాట. అంటే గర్భస్రావాలు కావచ్చు, ఆ స్పర్మ్ కావచ్చు, స్పర్మ్లో ఉండే ఆ లూబ్రికెంట్స్ కావచ్చు, అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. క్వాలిటీ అండ్ మొటిలిటీ ఆఫ్ స్పర్మ్స్ మాత్రమే గర్భాశయాన్ని రీచ్ అవ్వటం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మీరు కాన్సన్ట్రేషన్గా, అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళందరికీ ఇలాంటి చిన్న డౌట్స్ని వెంటాడుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇంకా ఏదైనా డౌట్స్ అని అనిపించినా కూడా మీరు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియచేసి మీ డౌట్స్ని ఏదైనా ఉంటే క్లారిఫై చేసుకోండి. సో ఇంకా చాలామంది డౌట్ అడుగుతూ ఉంటారు. సో ఈ రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి అనేది ఆబ్వియస్గా మీరు
మీ పీరియడ్ అయిన 8th డే నుంచి 21st వరకు లేదంటే 20th వరకు మీరు కలిసినప్పటికీ ఆల్టర్నేట్ డేస్లో మీ పీరియడ్ సైకిల్ని బట్టి మీకు పీరియడ్ వస్తుందా రాలేదా అనేది చెక్ చేసుకొని పీరియడ్ కానీ మిస్ అయితే ఒక 1 వీక్ గ్యాప్ తీసుకొని మీరు టెస్ట్ అనేది చేసుకోవచ్చు. సో అలా టెస్ట్లో మీకు C లైన్ T లైన్ అనేది ఉంటుంది. హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో 2 లైన్లు కూడా డార్క్గా కనిపిస్తాయి, అది పాజిటివ్గా. ఒక్క లైనే వచ్చి ఇంకొక లైన్ కనిపించలేదు, T లైన్ కనిపించలేదు అంటే అది నెగిటివ్గా తీసుకోవాలన్నమాట. సో ఆ విధంగా మీరు ప్రెగ్నెంట్ అయ్యారా లేదనేది కూడా డిటర్మైన్ చేసుకోవచ్చు. మరి ఇదండి వీడియో. ఈరోజు మనం ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించే వాళ్ళు ఏ టైంలో కలవాలి, ఎంతసేపు కలవాలి, ఏ పొజిషన్లో కలవాలి, కలిసిన తర్వాత సోప్ వాటర్తో కడగాల లేకపోతే ఎలా వాష్ చేసుకోవాలి, సో ఎంతవరకు ఎగ్ యొక్క లైఫ్ స్పాన్ ఏంటి, స్పోమ్ యొక్క లైఫ్ స్పాన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.